మన తప్పును మనమెట్లా ఎంచుకోమో భగవంతుని తప్పును కనీసం కలలో కూడా ఎంచకూడదు. కలలో, వ్యవహారంలో కాదు, కలలో కూడా ఎంచకూడదు దేవుని తప్పు. అది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. ఇక ఎవరైతే ఈ దీక్షలు తీసుకున్న స్వాములు మంత్రధ్యానం మంత్ర తపస్సులు చేసే వాళ్ళకు ఒక నియమం: శాంతం అలంకారం సాధకుడికి, మౌనం అలంకారం సాధకుడికి. మౌనం శాంతం లేని సాధకుడు ఎన్నడూ కూడా సిద్ధిని పొందలేడు. ఇవి రెండు బాగా మీరు అభ్యాసనలో తెచ్చుకోండి. మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మలో ఉండేటటువంటి చైతన్యం రెండుగా మారుతుంది. ఆత్మ ఒకటే కాదా? ఆత్మ ఒకటేనా రెండా? ఒకటే. ఎవడైతే మంత్ర సాధనలో ఉత్తీర్ణత సాధిస్తుంటాడో, ప్రావీణ్యం పొందుతుంటాడో, ఆత్మ రెండుగా విభాజన చెందుతుంది. మీకు తెలియదు, ఇది మాకు తెలుసు. రెండుగా విభాజన చెందినటువంటి ఆత్మలో రెండుగా విభాజన చెందే కోణంలో ఒకటి, మానవుడికి మూలాధారం నుండి సహస్రారం వరకు జీవుడు వెళ్తాడు. భగవంతుడికి సహస్రారం నుంచి మూలాధారంలో వచ్చి లాక్ అయిపోతుంది చైతన్యం. ఇది చాలా మందికి తెలియదు. మీకు రెండుగా విభాజన చెందేటటువంటి ఆత్మలు, ఒక చైతన్యం ఇక్కడ, ఒక చైతన్యం ఇక్కడ నిలబడుతుంది. అంతవరకు ఇక్కడ కూటస్థంలో ఒకే రూపంలో ఉంటుంది జీవుడి యొక్క చైతన్యం, ఆత్మ. ఏదైతే విభాజన చెంది ఇక్కడ కలయిక చెందే సమయంలో పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేశారనుకోండి, ఇబ్బందులు చాలా వస్తాయి. అందుకే పెద్దలు ఏమన్నా తెలుసా? మంత్రం అక్కితే మహితాత్ముడు, మంత్రం చెడితే ప్రేతాత్మ కాదు. మంత్రం చెడితే ఏంటో తెలుసా? ఆయన ఏం చెప్పి ఇప్పుడు ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మ కన్నా 100 రెట్లు, 1,000,000 రెట్లు దానికి వర్డ్సే లేవింగ్. అంత అధోగతి చెందుతుంది మన జీవితం.